హాయ్ ఫ్రెండ్స్, ఇగోండి ఇప్పుడు టమాటాలు చాలా తక్కువగా ఉన్నాయి కదా. ఒకసారి మనం ఇలా టమాటా పచ్చడి చేసుకుంటే నెల రోజుల వరకు స్టోర్ ఉంటుందండి. ఎలా చేయాలో చూద్దాం. టమాటాలు మంచిగా కడుక్కొని ఆరబెట్టుకోవాలండి. తర్వాత కళాయిలో పుట్టి కళాయిలోనే చింతపండు టమాటాలు వేసుకుంటాను. నేను 1 కేజీకి చెప్తున్నాను. ఇది బాగా మనం మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. దానికి వాటర్ బాగా వస్తుంది. వాటర్ మొత్తం ఇంకింత వరకు కూడా మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా మళ్ళీ మూత పెట్టుకుంటూ అది మంచిగా దగ్గరికి అయిపోవాలి. మొత్తం నీరంతా కూడా పోవాలండి, నీరు ఉండకూడదు అసలు. ఇలా మనం చేసుకుంటే నెల రోజుల వరకు కూడా మనకు ఉంటుందండి ఇంట్లో. ఇదండి చూడండి, మొత్తం నీరంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకొని కళాయిలో 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై చేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకొని ఇవ్వండి, ఇదంతా మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులో కారం వేసుకోవాలండి. కారం నేను 100 గ్రాములు వేస్తున్నానండి కేజీకి. మళ్ళీ ఇందాక పొడి చేసుకొని పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేస్తున్నాను. ఎల్లుల్లిపాయలు ఒలుసుకొని అవి 1 గుప్పెడు వేస్తున్నాను. సాల్ట్, ఉప్పు కూడా ఇందులో వేసేస్తున్నానండి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు 1 స్పూన్ వేసుకుంటున్నానండి. వేసుకొని దీన్ని మంచిగా పేస్ట్ చేసుకుందాం. చూసారా, పేస్ట్ అయిపోయింది. దీన్ని మనం తాలింపు ఎలా వేసుకోవాలో చెప్తానండి. కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. కళాయి వీటెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని, కొంచెం ఆయిల్ బాగా ఎక్కువ పడుతుందండి. ఆయిల్ వేడెక్కాక ఎండుమిరపకాయలు, కరివేపాకు, మినప్పప్పు, ఆవాలు, ఎల్లుల్లిపాయలు మనం ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకున్నాక ఫ్రై చేసుకోవాలండి. ఇలా నూనెలో నేను మొత్తం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఇది కొంచెం బాగా ఎగిన తర్వాత ఇంగువ మర్చిపోకండి, ఇంగువ కంపల్సరీగా వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. వేగిపోయిందండి ఇది. మనం ఇప్పుడు మిక్సీ చేసింది ఇవ్వండి, ఇంగువ వేసాను. ఇప్పుడు నేను మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, ఇది మొత్తం అందులో వేసుకోవాలండి. ఇది మొత్తం వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు కూడా వేసుకోవాలండి. బాగా పచ్చివాసన అంతా పోవాలి ఆయిల్లోని. మనం ఇలా చేసుకుంటే అండి ఒక నెల రోజులు, మరి మనం 1 కేజీ టమాటాలు చేసుకుంటే మళ్ళీ అయిపోతుంటే కూడా మళ్ళీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలాగా ప్లేస్ బాగా తక్కువ ఉన్నాయి కాబట్టి మనం చేసుకుంటే బాగుంటుంది. ఇంట్లో స్టోర్ ఉంటుంది. ఇవన్నీ చూసారా, మంచిగా ఆయిల్లో బాగా పచ్చివాసన అంతా పోయేంత వరకు కూడా ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన మాత్రం పోవాలి. కొంచెం చాలామంది ఎక్కువగా చేయరు, కానీ ఇది పచ్చివాసన పోవాలండి. ఆయిల్లో అయితే పోవాలి. చూసారా, వేడి అన్నంలో వేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి అయిపోతుంటే మళ్ళీ చేసుకోవచ్చు. అలాగే మళ్ళీ ఎక్కువగా చేసుకోకపోయినా కేజీ, 1/2 కేజీ అయినా చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇవన్నీ ఇలా మనం డబ్బాలో వేసుకొని అప్పుడప్పుడు ఇడ్లీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుందండి. వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఎలాగ టమాటాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి మనం ఇలా స్టోర్ చేసుకోవడానికి చాలా కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు టమాటా పచ్చడి. ఒకప్పుడు అంటే ఎండబెట్టుకొని టైం వేస్ట్ అయిపోయింది. ఇలా చాలా పెద్ద ప్రాసెస్.